ఆల్ రైట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేబీ ఫిల్మ్ టాకీస్. అండ్ వచ్చేసింది మన విజయ్ దళపతి గారి జననాయకన్ మూవీ అయితే వచ్చేసింది. ఏంటి సినిమానే ఇంకా రిలీజ్ కాలేదు, మూవీ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? అదే అండి, ఆన్లైన్లో అయితే లీక్ అయితే జరిగింది. జననాయకన్ మూవీ సంబంధించింది ఆన్లైన్లో లీక్ అయితే జరిగింది. థియేటర్లో రిలీజ్ కాలేదు, ఆన్లైన్లో అయితే లీక్ అయింది సినిమా అయితే. చెప్పాలంటే కాలీవుడ్లో చాలామంది షాక్ అయ్యారు. నేనైతే పెద్ద షాక్ అయ్యా. ఎందుకంటే ఆఫ్టర్ 13 years తర్వాత మళ్ళీ ఇలా జరగడం. 13 years బ్యాక్ అయితే అత్తాదంటి దాది మూవీ అయితే మ్యాక్సిమం 1.5 hour సినిమా అయితే లీక్ అయింది. సో దాని సంగతి తెలిసిందే, అది కాపీ లీక్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా సీరియస్ అయ్యారు. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగింది. అండ్ విజయ్ దళపతి లేటెస్ట్ మూవీ జననాయకన్ అంటే ఇంకా సినిమా లీక్ అయిన తర్వాత ఇంకా సోషల్ మీడియాలో బాగా రన్ అయింది. ఇంకా చూసిన తర్వాత తెలిసిందే కదా, రీమేక్ మూవీ అని తెలిసిందే. జననాయకన్ మూవీ ఎవరు రీమేక్ అనుకున్నారు? మన బాలయ్య బాబుది భగవాన్ కేసరి. ఇంకా అదే, ఇంకా ఆ సినిమానే రీమేక్ చేశారు. చిన్న చేంజెస్ చేసేసి ఇంకా తీశారు. అది విజయ్ దళపతి గారు ఎక్కువ రీమేక్స్ అయితే ఇస్తారని తెలుసు. డైలాగ్స్ కానీ, సాంగ్స్ కానీ, మూవీస్ కానీ ఏంటో మరి తెలీదు. ఆయన అయితే రీమిక్సే ఉంటాయి. ఈ మధ్య లేవు అనుకున్నాను, మరి ఆయన లాస్ట్ మూవీ కూడా రీమిక్ అని తేవడంతో అనిపించింది. సో చెప్పాలంటే ఈ సినిమా జనవరిలో రిలీజ్ అవ్వాల్సింది. సో ఏదో కోర్టు కేసు వల్ల ఈ సినిమా ఆగిపోయింది. సో దాని తర్వాత ఫెబ్ అన్నారు, మార్చ్ అన్నారు, దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏప్రిల్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మే అంటున్నారు. కాకపోతే సినిమా అయితే ఆన్లైన్లో లీక్ అయిపోయింది, చాలామంది చూడడం జరిగింది. తెలిసింది అది భగవాన్ కేసరి మూవీ రీమిక్ అని అందరికి తెలిసిపోయింది. ఇంకా విజయ్ దళపతి గారు ఈ మూవీస్ ఏం చేస్తాలే, పడుకో ఇంకా నాకు అలా అనిపించింది. సో ఏంటంటే ఒక పెద్ద స్టార్ మూవీ మళ్ళీ అలా లీక్ అవడం వెనక సంథింగ్, సో ఈ లీకేజ్ వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటనేది పోలీసు కూడా విచారించడం జరుగుతుంది. సో జననాయకన్ మూవీ అంతకంతకు ఆలస్యం అవుతానే ఉంది. సో ఊహించని విధంగా సినిమా అయితే తమిళనాడులో ఆడే ఛాన్స్ అయితే ఉన్నాయి, తెలుగులో అయితే అంతగా ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగులో ఇది రీమిక్ మూవీ కాబట్టి, భగవాన్ కేసు మూవీ కాబట్టి ఇటు లీక్ అయింది కాబట్టి. సో ఇక్కడ తక్కువ, అక్కడ ఆయనకి ఫ్యాన్స్ ఉన్నాయి కాబట్టి, విజయ్ ఫ్యాన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో సినిమాకి అయితే చాలా పెద్ద డ్యామేజ్ అయితే జరిగింది. సో ఈ సినిమా నెక్స్ట్ ఇంకా తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూడాలి. అండ్ లీగులు ఆపండిరా బాబు, కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నారు. లీగులు ఇచ్చుకుంటూ పోతే వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయిరా. సో దట్స్ ఇట్ గైస్, అండ్ థ్యాంక్ యూ.